అమ్మా సాంబార్లో ఉప్పు లేదు. డాక్టర్ మమ్మల్ని ఉప్పు మానేయమన్నాడు. చట్నీలో కారం లేదు. అది నా హెల్త్ కోసం మా ఆవిడ స్పెషల్ గా చేసిన చట్నీ. అందరికి అన్ని రకాలుగా వండి పెట్టడానికి నాకు ఓపిక లేదు. అదే నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఆవిడ నువ్వు కోరినట్టు చేసి పెడుతుంది. టాపిక్ డైవర్ట్ చేయకండి. డైవర్ట్ చేయటం కాదురా, నీకు డైరెక్ట్ గానే చెబుతున్నా. సాయంత్రం నీకు పెళ్లి చూపులు. పెళ్ళా? నాకా? ఆహా, వీడికి. సార్ అప్పుడే నాకు పెళ్ళేంటి? నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అసలు పెళ్ళే అవసరం లేనట్టుంది. ఆ, సాయంత్రం పెళ్లి చూపులకు వస్తామని చెప్పారా? అమ్మాయి పేరేంటి నాన్న? ఆ అమ్మాయి పేరు పూజ. అమ్మాయి ఎలా ఉంటుంది? అష్టలక్ష్మిలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంతో నెమ్మదస్తురాలు. ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనదు. ఏయ్ ఏంట్రా? I love you. చెప్పు తెగుద్ది. ఏం చదువుతుంది? ఇందిరా ఉమెన్స్ కాలేజీలో కామ్ గా బీకామ్ చదువుతాం. ఎవరు నువ్వు? బీటెక్ డైరెక్ట్ గా కాలేజ్ కి వచ్చేసావా? చచ్చా, నేను అందుకు రాలేదండి. పూజ అని ఇక్కడ ఫైనల్ ఇయర్ బీకామ్ చేస్తుంది. తన కోసం వచ్చాను. కాస్త పూజ ఎవరో చెప్తారా? నేనే పూజాని. నువ్వు పేరు ఎప్పుడు మార్చుకున్నావే? అంటే తన పూజ కదా? కాదు నేను. నోనో పూజ నేను. నోనో పూజ నేను. ప్లీజ్ అండి, ర్యాగింగ్ తర్వాత చేద్దరు గాని ముందు నేను తనతో అర్జెంట్ గా మాట్లాడాలి. తనతో నీకేం పని? సాయంత్రం తనతో నా పెళ్లి చూపులండి. వాట్స్ యువర్ నేమ్? ఋషి. ఏం చేస్తుంటారు? యోగా. నేర్చుకుంటున్నారా? కాదు, నేర్పిస్తుంటాను. మీ బాడీ కట్స్ చూస్తేనే తెలుస్తుంది మీ గట్స్ ఏంటో. ఏంటి గ్రూప్ డిస్కషన్ పెట్టారు? మీరా? నేను మీకు తెలుసా? మా నాన్నగారు మీ ఫోటో చూపించారు. అయితే నేను వెతుకుతున్న పూజ మీరే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నోరు మూసుకెళ్ళండి. అదండి. పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ఇలా కలవటం తప్పే, కానీ నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఎందుకంటే నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. వాట్? నా ఉద్దేశం మీరు నచ్చలేదని కాదు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం ఏదో డైరెక్ట్ గా మీ వాళ్ళకే చెప్పొచ్చుగా. చెప్పి చూశాను, బట్ నో యూస్. అందుకే మీ దగ్గరికి వచ్చాను. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చలేదని ఒక్క మాటలో చెప్పేయచ్చు, కానీ ఇంత అందమైన అమ్మాయిని చూసి నచ్చలేదంటే ఒకటి కట్నం బ్యాడ్ అనుకుంటారు, లేదా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు. నా కారణంగా మీకు అలా జరగటం నాకు ఇష్టం లేదు. అందుకే సాయంత్రం పెళ్లి చూపుల్లో మీరే నేను నచ్చలేదని చెప్పాలి. మీ డెసిషన్ నాకు ఫేవరబుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్. అందగాడివే అనుకున్నాను. ఓ ఆడపిల్ల జీవితం గురించి ఇంత గొప్పగా ఆలోచించే నిన్నెలా మిస్ చేసుకుంటాను? నో వే. చూసుకోరా అమ్మాయిని. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా అంత షాక్ అయ్యావు? అమ్మాయి బాగానే ఉందిగా. ఇంతకీ అమ్మాయి నీకు నచ్చినట్టా లేదా? నాకు అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాలిగా. నీకేం తక్కువరా, నువ్వు నా పోలిక. అందుకే అడుగుతున్నాడు. ఏమ్మా, మా వాడు నీకు నచ్చాడా? మీ అబ్బాయి హైట్ నచ్చింది. మిగతావేవి నచ్చలేదా? అంటే ముక్కు మొహం అన్నీ నచ్చాయి, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటి ఒక్కసారిగా అంత మాట అనేసో? ఏం లేదు నాన్న, నా డిగ్రీ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో చదువు ఆపటం నాకు ఇష్టం లేదు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మమ్మల్ని నేను దూరం తీసుకొచ్చి అవమానించడం దేనికి మూర్తి గారు? ఒక్క నిమిషం, అమ్మాయిని నేను కనుక్కుంటాను. కనుక్కోటాలు కొనుక్కోటాలు ఏం అక్కర్లేదు. జరిగిన అవమానం చాలు. ఇంకా అలానే కూర్చుంటారా? లేవండి. అది కాదు బావగారు. అయింది చాలా. ఇటు నుంచి ఇటే ఇంకో పెళ్లి చూపులకు వెళ్దామా? ఇంకొకసారి పెళ్లి చూపులు అన్నారంటే 2 సంవత్సరాలు ఎర్లీ అయినా పర్వాలేదు, మీ ఇద్దరు షష్టి పూర్తి పెళ్లి నేను జరిపిస్తాను. ఓల్డ్ ఫెలోస్. వీడెప్పుడు ఇంతేనే.
వీడి మీద వీడికి శ్రద్ధ తక్కువ. సిగ్గుపడింది చాలు, ఆటో పిలవండి. ఆటో ఎందుకే, మనం వచ్చిన కారు ఉందిగా. దాంట్లో మన అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి.